వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. భాగవతం శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై శక్తివంతమై ఆధ్యాత్మిక కేంద్రంగా అఖండ జ్ఞాన సముద్రంగా మానవ జన్మ సార్థకతం చేసి మోక్షమును కలిగించే అద్భుతమైనటువంటి మాటలే ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత. ప్రహ్లాదుని కొరకై నృసింహస్వామి వారిలా అవతరించాడు. నరహరిగా హిరణ్యకశ్యపుని సంహరించాడు. ఉగ్రరూపాన్ని శాంతింపచేయాలని ఎందరో ప్రయత్నించారు. ఎవరి వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని వల్ల అయింది. ప్రహ్లాదుని యొక్క చేతులు అలా తలను నిమిరాడు ఆయన. ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు అనేకమైనటువంటి విధంగా విన్నాం. మహాత్మా ఉత్తములైనటువంటి బ్రహ్మాదులందరూ అథమో అయినటువంటి మాయందు నీ ఏమాత్రం నీకు పక్షపాతము లేదు. నీ సేవలకు వారి సేవలకు తగినటువంటి ప్రతిఫలాన్ని నీవు అందిస్తూ ఉంటావు. కామితములు తీర్చటంలో నారాయణ నీవు కల్పవృక్షానివి. మన్మథుడు విహరించే సంసార కూపంలో మదాంధులతో పాటు నేను పడవలసిన వాడిని. నాకు ఈ జ్ఞానం కలగడానికి ఒక కారణం ఉన్నది. నేను కూడా సంసారంలో పడేవాడినే. కానీ నీ భక్తుడైనటువంటి నారదుని యొక్క దివ్య ఉపదేశం, ఆ ఉపదేశం వల్ల నీ కృపను నేను పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించడం నాపైన పక్షపాతంతో అని నేను అనుకోను. దుష్ట శిక్షణ, శిష్ట పరిరక్షణ అది నీ సహజ లక్షణాలు. విరాట్ మూర్తివి, విరాట్ స్వరూపానివి నీవే. నీవే త్రిగుణాత్మకమైనటువంటి విశ్వమును సృష్టిస్తావు, అందులో ప్రవేశిస్తావు. హేతు రూపములైనటువంటి గుణములతో కూడి నీవే రక్షకుడుగా, శిక్షకుడుగా నానా రూపాలు ధరిస్తావు. నిత్య కార్య కారణ సంబంధం కలిగిన ఈ విశ్వానికి మూల కారణము నీవే. నీ మాయ చేతనే వీడు వాడు నీవు నేను అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. అంతేగాని ఈ విశ్వంలో నీవు తప్ప మరొకడు లేనే లేడు స్వామి. విత్తనంలో అతి సూక్ష్మమైనటువంటి వస్తువు నిక్షేపమైనట్లు వృక్షంలో నీలాది నానా వర్ణాలు దాగి ఉన్నట్లుగా విశ్వం నీలో జన్మ, స్థితి, ప్రకాశ నాశనములు పొందుతూ ఉన్నది. నీ చేత సృష్టింపబడినటువంటి విశ్వమున నీవు నీలో దాచుకొని ప్రళయకాలంలో మహాసముద్ర మధ్యంలో
శేషతల్పంపై క్రియారహితంగా శయనించి ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటావు. నిద్రపోతున్నట్లు యోగ నిమీలిత నేత్రుడవై ఉంటావు. దానిని యోగ నిద్ర అంటారు. అది నిద్ర కాదు, అది యోగ నిద్ర. కొంతకాలానికి స్వకీయ కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైనటువంటి సత్వాది గుణాలకు స్వీకరించి సమాధి చాలించి తేజరిల్లుతూ ఉంటావు. అటువంటి సమయంలో వటబీజము నుండి మహావటవృక్షం వెలువడే విధంగా నీ నాభి నుంచి ఒక కమలం పుట్టింది. ఆ కమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. 4 ముఖాలతో 4 వైపులా పరిశీలించాడు. కమలము తప్ప మరొక రూపం అతనికి కనిపించలేదు. ఆలోచించి జలంలోకి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మ కారణమైనటువంటి నిన్ను దర్శించలేకపోయినాడు స్వామి. మళ్ళీ కమలం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యపడి చాలా కాలము తపస్సు చేశాడు. నేనెవరిని, నా జన్మకు కారణమేమిటి అని తెలుసుకుందామనుకున్నాడు బ్రహ్మదేవుడు. చివరకు పృథివీయందు గంధాన్ని కనుగొన్నట్లు తనలో నిన్ను చూడగలిగాడు. అప్పుడు నీవు సహస్రశీర్షుడవై, సహస్రాక్షుడవై, సహస్రవదనుడవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీణులతో, పెక్కువేల భుజములతో, అనేకానేక కరచరణాదులతో నీవు ప్రకాశించి ఆనాడు దర్శనమిచ్చావు. నానా అలంకార భూషితుడవు, మాయామయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశకుడవు, దూరీకృతతముడవు, పురుషోత్తముడు అయినటువంటి నీ విరాట్ స్వరూపాన్ని ఆ బ్రహ్మదేవుడు దర్శించాడు. ఆ సమయంలో నీవు హయగ్రీవుడుగా వచ్చి మధుకైట రాక్షసుల్ని మట్టుబెట్టి వేదాలను ఉద్ధరించి విధాతకు ఇచ్చావు. అటువంటి కూటస్థుడైనటువంటి ఈశ్వరుడవు నీవే కదా స్వామి, స్తుతిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ ప్రకారంగా కృత, త్రేత, ద్వాపర యుగాలలో తిరియక్ మానవ ముని జలచర ఆకారాలు ధరించి అవతరించి లోకమును ఉద్ధరిస్తూ హరిస్తూ యుగ యుగాలలో యుగధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తూ ఉంటావు. నరసింహదేవ, కామం, క్రోధం, హర్షం మున్నగు గుణాలతో నిండిన నీ చిత్తం, నీ చింతన ఏ విధమైనటువంటి నీ చింతన మార్గంలో ప్రవేశింపదు. నీ దగ్గరకు ఇవి చేరనే చేరవు. మధురాది రుచులు అలవాటు పడినటువంటి నాలుక నీ నామస్మరణ అమృతం రుచి చూడదు. లౌకికమైనటువంటి ఈ మధువులు, ఈ తేనెలు, ఈ తీయదనాలు చూసిన వాడు నీ నామము యొక్క గొప్పతనం ఏమిటో, రుచి ఏంటో తెలియదు. కామిని ముఖదర్శనము కాంక్షించేటువంటి కన్ను నీ దివ్య మంగళమూర్తిని చూడటానికి అంగీకరించదు. నశించిపోయేటువంటి స్త్రీల యొక్క అందాలను చూచి మెచ్చుకుండేటువంటి కళ్ళు నీ దర్శనాన్ని చూడలేవు. ఈ జిలేబులు ఇవి తినేటువంటి ఈ నాలుక నీ దివ్యమైనటువంటి నామ అమృత రుచిని గ్రహింపలేదు. కామక్రోధాలతో ఉన్నటువంటి వాళ్లకు నీ చింతన అంటే ఏమిటో తెలియదు. రకరకాల దుర్భాషలను వినేటువంటి చెవులు నీ కథలను వినలేవు స్వామి. దుర్వాసనను ఆఘ్రాణించేటువంటి అలవాటు పడిన నాసిక వైష్ణవ ధర్మ సుగంధమును ఆఘ్రాణించగలదా? గృహస్థుణ్ణి సతులంతా చుట్టుముట్టి బాధించినట్లుగా నిరంతరం పురుషుణ్ణి కర్మేంద్రియాలు బాధిస్తూ ఉన్నాయి, చుట్టూ చేరి ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి. జీవుడు ఈ విధంగా ఇంద్రియజాలంలో చిక్కుపడిపోయి తన వారి ఎదుట మిత్రత్వం, పరుల ఎడ శత్రుత్వం పాటిస్తూ ఉన్నాడు. ఏదో ఇది కూడా భ్రమే. జనన మరణ వలయాలలో తిరుగుతూ ఉంటాడు. ఇలా సంసార వైతరంలో మునిగిపోయింది ఈ లోకము. ఎవరిని చూచినా ఇదే. ఈ లోకము ఉద్ధరించాలి అంటే, ఈ లోకమును ఉద్ధరించాలి అంటే జన్మ స్థితి లయకారకములైనటువంటి నీకే సాధ్యం. అది నీ కర్తవ్యము కదా స్వామి. కరుణాంతరంగా నీ సేవకులము, ప్రియభక్తులము అయినటువంటి మమ్ము ఉద్ధరించు, కాపాడు. ఈ సంసార చక్రములో నుంచి మమ్మల్ని ఉద్ధరింపచే.
ఈ అరిషడ్వర్గముల వలయలలో చిక్కి నేను వాళ్ళు అనేటువంటి భేదభావంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ సర్వం విష్ణుమయం అనేటువంటి జ్ఞానాన్ని మాకు కలిగించు. సర్వేశ్వర, నేను భగవంతుడవైన నీ దివ్య భవ్య గుణ కీర్తనమనే సుధను త్రాగాను. నా చిత్తం ఆ చింతనలోనే నిండిపోయింది. నేను సంసారమనే దారుణ వైతరిని చూచి భయపడటం లేదు. కానీ భేదభావంతో నీ గుణకీర్తనకు విముఖులై మాయా సౌఖ్యాలలో పడి దుర్గతి పొందేటువంటి మూర్ఖులను చూచి నేను బాధపడుతున్నాను స్వామి అని పలుకుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. అప్పుడు శ్రీహరి రోషం మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు, నాయనా ప్రహ్లాద, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ భక్తి తత్వానికి భద్రం కలుగుతుంది, నీకు శుభం కలుగుతుంది. నేను భక్తుల కోరికలన్నిటినీ తీర్చేటువంటి వాణ్ణి. నీవు నీ మనస్సులో కోరుకున్నటువంటి వరాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను, దిగులు పడకు. నేను కూడా ఇంతవరకు నీవు ఏది మనస్సులో భావించావో ఆ భావనలన్నిటినీ నేను తీరుస్తాను. కానీ నిన్ను ఒక్కసారి చూస్తే చాలు, ప్రాణికోటికి పునర్జన్మం ఉండదు. ప్రహ్లాదుని చరిత్ర వినటం వల్ల శుభములు కలుగుతాయి. నేను సకల శుభప్రదాతను. నన్ను సాధువులు విద్వాంసులు ఎన్నెన్నో కోరికలు కోరుతూ ఉంటారు. వత్స, నీవు ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను అని పరమేశ్వరుడు అనగానే ప్రహ్లాదుడు కోరికలను జయించినవాడా లేదా అనేటువంటి పరీక్ష కోసం కపటంగా ఇలా సెలవిచ్చాడు. అసలు ప్రహ్లాదుని పరీక్ష చేయాలి అని విష్ణుమూర్తి అనుకొని కోరుకో అన్నాడు. ప్రహ్లాదుడు జితేంద్రియులలో అగ్రగణ్యుడు. ఆయన మామూలు వ్యక్తియా? భక్తి యోగానికి కోరికలు ఆటక్కమ్మని నిశ్చయించుకొని మనస్సులో స్వామితో అంటున్నాడు ప్రహ్లాదుడు, పుట్టుక నుంచి కామాది అనుభవాలతో ఆసక్తి ఉన్న నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా? సంసార బీజములైనటువంటి కామములు హృదయ గ్రంథులు. అటువంటి కామములకు భయపడి నేను మోక్షకామినై క్షేమాన్ని కోరి నియమవంతుడనై నీ సన్నిధికి వచ్చాను. నేను మోక్షగామిని. కోరికలు, ఇంద్రియాలు, మనస్సు, శరీరం, ధైర్యం, బుద్ధి, ప్రాణం, ధర్మం, లజ్జ, స్మరణం, శ్రీ సంపదలు, తేజో విశేషాలు ఈ సమస్తం నశించిపోయేవే. ఇది సత్యం. లోకంలో సేవకులు ధనం కోసము రాజులను సేవిస్తారు. ఆ రాజులు ప్రయోజనం కోసం సేవకులు పోషిస్తారు. తండ్రి, ఈ విషయం ఆ విధంగా భావించకు. నాకు ఏ కోరికలు లేవు, నీకు నా వల్ల ప్రయోజనమూ లేదు. అయినా నీవు నాకు వరము ఇవ్వాలి అనే కోరిక కలగటం చాలా గొప్పతనం. స్వామి, కామములను విడిచిన వాడను. నీతో సమానమైనటువంటి వైభవం పొందుతాడు ఆ వ్యక్తి, కామములను విడిచిన వ్యక్తి అని భక్తితో ప్రణవపూర్వకంగా నరసింహ, పరమాత్మ, పురుషోత్తమ అంటూ నమస్కరించాడు. నరహరి ఇలా అన్నాడు, ప్రహ్లాద, నీ వంటి జ్ఞాన సంపన్నులు, ఏకాంతవాసులు ఎటువంటి కోరిక కోరరు. అయినా కూడా నీవు దానవనాథుడవైనటువంటి మన్వంతర కాలం సకల భోగాలు అనుభవించు. శుభప్రదమైనటువంటి బుద్ధితో నా గాథలు విను. సర్వభూతాత్మకుడవైనటువంటి నన్ను యజ్ఞేశ్వరునిగా, ఈశ్వరునిగా తెలుసుకొని ఆత్మలో నిత్యం ఆరాధించు. కర్మబంధాలు ఖండించి ఈశ్వర బుద్ధితో నన్ను పూజించు. సుఖాలను అనుభవించడం చేత పూర్వపుణ్య ఫలాలు వ్యయమవుతాయి. వ్రతాల వల్ల పాపాలు తొలగిపోతాయి. ఆ తరువాత కాలక్రమ ప్రవాహంలో లోబడి కళేబరం విడిచిపెట్టి బంధ విముక్తుడవై త్రైలోక్య విరాజితము దేవేంద్ర జేజీయమానము దశ దిశ పరిపూర్ణము అయినటువంటి గొప్ప కీర్తితో నా సాన్నిధ్యాన్ని పొందగలుగుతావు. యుగ యుగాలలో నీ కీర్తి వర్ధిల్లుతుంది. నా సన్నిధికి చేరతావు.
నా నరసింహావతారాన్ని, నీవు చేసినటువంటి సంస్కృతిని ప్రేమపూర్వకంగా మనస్సులో భావించినటువంటి నరుడకు పునర్జన్మ ఉండదు. అందుచేతనే ఇంత విపులంగా, ఇంత వైభవంగా ప్రహ్లాదుని యొక్క దివ్యస్థుతిని కూడా మీకు వినిపించింది. ఈ కథ వినినటువంటి వారికి పునర్జన్మ లేదు, కర్మబంధములన్నీ అతిక్రమిస్తావు అనగానే ప్రహ్లాదుడు మహదానందంతో, ఆనంద పారవశ్యంతో పొంగిపోయి అన్నాడు, పూర్వం వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరించావు, జన్మ తరించింది. ఆనంద పారవశ్యంతో పొంగిపోయినాడు ప్రహ్లాదుడు. అప్పుడు శ్రీహరి నరసింహస్వామి వారు అంటున్నారు, ప్రహ్లాద, నీవు నాకు పరమభక్తుడవు. నిన్ను కనటం వల్ల నీ తండ్రి 37 తరాల వాళ్ళలో కూడా పవిత్రుడై శుభస్థితిని పొందాడు. విజ్ఞాన దీపకలు వెలిగించి సంసార మాయాంధకారమును పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రుడైనటువంటి వాళ్ళు దుర్జనులైనా కూడా పరిశుద్ధులవుతారు. సజ్జనుల పక్కన నీ నామము వినటువంటి దుర్జనుడు కూడా పవిత్రుడవుతాడు. మీ నాన్న పవిత్రుడైపోయినాడు నిన్ను గని అనగానే, ఇది సత్యం పుణ్యచరిత. చిన్నవారైనా పెద్దవారైనా ఎల్ల వాంఛలు మాని ఎల్లప్పుడూ కూడా ఎవరైతే నీవలే నన్ను ఉపాసిస్తారో వాళ్ళు నా భక్తులు, నా భక్తులలో ఉత్తములుగా రాణిస్తారు. ఇక నీవు నీ మనస్సును నా మీద నిలిపి వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తరక్రియలు చేయి. అతడు నా శరీర స్పర్శతో నిర్మల దేహాన్ని పొందాడు. కల్మషాలు తొలగించుకొని పుణ్యలోకాలకు చేరతాడు. నృసింహస్వామి కరుణాంతరంగుడై ఆనతిచ్చాడు. వెంటనే ప్రహ్లాదుడు సుస్నాతుడై విప్రవర్యుల యొక్క పర్యవేక్షణలో తండ్రికి పరలోక ప్రాప్తిని కలిగించేటువంటి విధంగా కలిగించి పరలోక ప్రాజ్ఞుల చేత ప్రశంసలు పొందాడు ప్రహ్లాదుడు. అనంతరం ప్రసన్నమూర్తి అయినటువంటి నరసింహస్వామిని చూచి దేవతాశ్రేష్ఠులతో కూడి బ్రహ్మ ఇలా విన్నవించాడు, దేవదేవ సర్వేశ్వర, ఈ హిరణ్యకశ్యపుడు నీ చేత సృష్టింపబడినటువంటి ప్రాణుల వల్ల మృత్యువు పొందని విధంగా నా వల్ల వరగర్వాన్ని పొందాడు. వరమును పొంది గర్వించాడు. సకల ధర్మాలు మంటగలిపాడు. లోకాలను శోకాల పాలు చేశాడు. ఇటువంటి ఉద్దండు ఈనాడు మా అదృష్టం వల్ల నీ చేతిలో హతమైనాడు. లోకాలకు మేలు కలిగింది. ఓ కమలాక్ష, ఈ బాలుడు భక్త శిఖామణి, ఇతనికి మృత్యుభయం జన్మభయం లేకుండా వరం ప్రసాదించావు. స్వామి, నీ నరసింహావతారాన్ని నిష్ఠతో ఉపాసించేటువంటి వాళ్లకు యముని వల్ల బాధలు పడరు, మృత్యుభయం పొందరు. నృసింహస్వామి కథను విన్న, నృసింహస్వామిని ఆరాధించిన, ప్రహ్లాదుని యొక్క దివ్య స్తోత్రమును విన్న బ్రహ్మదేవుడు అంటున్నాడు. అప్పుడు బ్రహ్మతో నృసింహస్వామి వారన్నారు, పంకజాసన, అసుర విరోధులను ఆదరించి ఇక ఎప్పుడు ఇలాంటి వరములు ఇయ్యకు. పాపాత్ములకు వరములు ఇవ్వటం పాముకు పాలు పోయటమని గ్రహించు. ఇలా ఆనతిచ్చి బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించి భగవంతుడైనటువంటి నరసింహదేవుడు అంతర్ధానమైనాడు. ప్రహ్లాదుడు ప్రమోదంతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. విధాతకు వందనము చేశాడు. ప్రజాపతులకు ప్రణతులు ఇచ్చాడు. భగవదంశతో ప్రకాశించే దేవతలకు మొక్కాడు. చతుర్ముఖుడు శక్రాది మునీంద్రులతో కలిసి దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదుని పట్టాభిషేకం చేసి ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు దేవతలందరినీ తగినటువంటి రీతిగా పూజించాడు. ఈశానుడు మొదలైనటువంటి సమస్త దేవతలు వివిధములైనటువంటి ఆశీస్సులతో ప్రహ్లాదుణ్ణి ధన్యుణ్ణి చేశారు. బ్రహ్మతో సహా దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకు దయచేశారు. ఈ విధంగా వైకుంఠ ద్వారపాలకుల యొక్క శాప విముక్తులైనారు. విప్రశాపం వల్ల ప్రథమ జన్మలో దితిపుత్రులైన హిరణ్యకశ్యపులను విష్ణువు వరాహ నృసింహ అవతారములెత్తి అంతం చేశాడు. ద్వితీయ జన్మలో రావణ కుంభకర్ణులుగా అవతరించినప్పుడు విష్ణుమూర్తి శ్రీరాముడుగా అవతరించి పరిమార్చాడు. తృతీయ జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టి వాళ్లను శ్రీకృష్ణుడు సంహరించాడు. ఇలా 3 జన్మలలో గాఢమైనటువంటి వైరబంధంతో వీళ్ళు నిరంతరం హరిస్మరణ చేస్తూ గాఢమైనటువంటి వైరంతో నిరంతరం హరిస్మరణ చేస్తూ పాప విముక్తులైనారు. చివరకు ద్వారపాలకులైనారు. వీరు ఎవరు అంటే విష్ణుదేవుని యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులే అని నారద మహర్షి మహారాజు అయినటువంటి ధర్మరాజునకు వివరించి
ఫలశ్రుతిగా చివరిగా అంటున్నాడు నారదుడు. రాజా, శుభప్రదమైనటువంటి నృసింహస్వామి వారి యొక్క విహారము, హిరణ్యకశ్యపుని యొక్క సంహారము, పుణ్యమూర్తి అయినటువంటి పుణ్యమూర్తి అయిన భక్తుడైన ప్రహ్లాదుని యొక్క సంచారము, మంచి మనస్సుతో వినినా చదివినా చెప్పినా ఏ భయమూ కలగవు, పుణ్యలోకానికి మానవుడు చేరుకుంటాడు అని పలికారు. బ్రహ్మాదుల సైతం మనస్సులో ఆలోచించి పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ దివ్యమైనటువంటి గాథ, నారాయణుని యొక్క దివ్యగాథను శ్రద్ధగా విని తరించారు మానవులందరూ. ఇలాంటి పుణ్యమైన దివ్యమైన భవ్యమైన మనోహరమైనటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్ర ఇన్ని రోజులు వినినటువంటి మీ అందరికీ శుభములు కలిగి ఐశ్వర్యవంతులై మోక్షమును పొంది విష్ణు సాయుధ్యమున ఆనందించదరుగాక, సకల శుభములు పొందెదరుగాక, అష్టైశ్వర్య భోగభాగ్యములు పొందెదరుగాక, ఏ భయములు లేకుండుగాక. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వస్తి. భాగవతం శ్రీ భాగవతం. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.